దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. దేవుడు మాట్లాడుచున్న ఇటు మాటల ద్వారా మన హృదయాలను మనలను దేవుడు పరిశుద్ధపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై వందనాలు. ఈ దినములో ఉన్న ప్రతి కార్యము నీ చేతులకు సమర్పిస్తున్నాం. వాక్యము మీద అయినది వినువారు నీ బిడ్డలై ఉన్నారు ప్రభువా. వివరించుటకు నాయన నీ కృప విడుదల చేసి వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు మాకు దయచేయండి. మీ అభిషేకం మాపై ఉంచండి. మీ ఆత్మతో నింపండి. మీరు మాట్లాడండి. వినువారు హృదయములు గ్రహించినట్లు సహాయం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చెందే గదా, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, నా చేతులు చేసిన అట్టి దోషంబోలే గదా, నా రాజు చేతులలో ఘోరంపు శీలలు, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, దురితాంపు తలపులే పరమ గురుని శిరముపై, దురితాంపు తలపులే పరమ గురుని శిరముపై, నెనరు లేక మోటెనయో ముండ్లా కిరీటమై, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమరాక్షకుని పాదములలో మేకులు, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాపేచ్ఛ తోడగూడు నాదు చెడ్డ పడకలే, పాపేచ్ఛ తోడగూడు నాదు చెడ్డ పడకలే, పరమ గురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు, పరమ గురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చెందే గదా, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అంశం ఏంటి అంటే ముళ్ళ కిరీటం. ముళ్ళ కిరీటమును గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఆయనకు ఊదారంగ వస్త్రమును తొడిగించి ముండ్ల కిరీటము ఆయన తలపై పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. ఈ వాక్య భాగము మార్కు సువార్త 15వ అధ్యాయము 17వ వచనములో మనం చూడవచ్చు. ముళ్ళ కిరీటము అనే దానికి హెబ్రీ భాషలో కెటర్ కొజ్జం అని, దానిని ముండ్ల కిరీటం అని పిలుస్తూ ఉంటారు. గ్రీకులో చూసినట్లయితే స్టిఫానోస్ ఆకాంతోన్ అనే మాట ముండ్ల కిరీటానికి మరి అర్థంగా కనబడుతూ ఉంది. ఆ భాషలో ఆ రీతిగా పిలుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనము చూసినట్లయితే మనకు 11 రకముల కిరీటములు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రధాన యాజకుని కిరీటముగా మనకు కనబడుతూ ఉంది. నిర్గమకాండము 29:6లో మనము చూసినట్లయితే ప్రధాన యాజకుని కిరీటం అక్కడ మనకు కనబడుతుంది.
ఆ కిరీటము పెట్టి ఆయన తలపైన ఉంచడానికి అక్కడ సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంది. రెండవదిగా నీతి కిరీటము మనకు ఇక్కడ కనబడుతుంది. 2 తిమోతి 4:8 మనము చూస్తే నీతి కిరీటమును అక్కడ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నదని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 27:29 మనము చూసినట్లయితే ముండ్ల కిరీటము మనకు అక్కడ కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 1 పేతురు 5:4 మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మహిమ కిరీటము మనకు కనబడుతూ ఉంది. దేవుడిచ్చే ఆ మహిమ కిరీటాన్ని మనందరం కూడా పొందుకోవాలని దేవుడు మన కొరకు ఇలాంటి శ్రమను అనుభవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక 4:1 చూస్తే అక్కడ అతిశయ కిరీటము మనకు కనబడుతూ ఉంది. మనము దేనిని బట్టి అతిశయపడకూడదు, కానీ కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుని యందు మాత్రమే మనము అతిశయపడేవారిగా ఉండాలి అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక 1:12 మనము చూసినట్లయితే అక్కడ జీవకిరీటం ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నీ కొరకు ఆయన జీవకిరీటాన్ని దాచిపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. నువ్వు చనిపోవలసిన పరిస్థితుల్లో నుంచి ఆయన ఆ ముండ్ల మొకటాన్ని పెట్టుకొని నీకు జీవకిరీటాన్ని ఆయన ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. 1 కొరింథీ 9:25 చూస్తే అక్షయ కిరీటం మనకు కనబడుతుంది. అది వాడబారనిది, ఎప్పుడు కూడా అది పాడైపోకుండా ఉండేది. కనుక ఆ అక్షయ కిరీటం కొరకు మనందరము కూడా సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తనల గ్రంథము 65:11 చూస్తే దయా కిరీటమును ధరింపచేసి ఉన్నాను అని అంటున్నాడు. సంవత్సరమును దయా కిరీటమును ధరింపచేశాను అని చెప్పేసి కీర్తనల గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం. ఎవరికైనా ఒక నూతన సంవత్సరం మరలా దేవుడు దయచేసినప్పుడు ఈ వాక్య భాగాన్ని ఎక్కువగా మనము చదువుతూ ఉంటాం. రోమా 9:7 చూస్తే అక్కడ దయాల కిరీటం మనకు కనబడుతూ ఉంది. ప్రకటన గ్రంథము 6:2 మనము చూస్తే అంత్యక్రీస్తు కిరీటము మనకు అక్కడ కనబడుతూ ఉంది. పాత నిబంధనలో ఇశ్రాయేలులు ఉమ్మడి రాజ్యానికి 3 రాజులు పాలించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారిలో మొట్టమొదటి వ్యక్తి సౌలు, తర్వాత దావీదు తర్వాత సొలొమోను. వీరు 3 కలిసి 120 సంవత్సరాలు పాలించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రాజ్యాలు గోత్రాలుగా విడిపోయాక యోధా ప్రజలకు 20 మంది రాజులు, ఇశ్రాయేలు ప్రజలకు 19 మంది రాజులు పరిపాలించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అందరూ కలిపి అనగా 42 మంది రాజులు 755 సంవత్సరాల 57 రోజులు పాలించినట్లుగా మనము చరిత్రలో చూస్తూ ఉన్నాం. వీరందరూ రాజులుగాను కిరీటాలు పెట్టుకుని చేతిలో రాజదండం తీసుకుని రాజ్యాలను ఏలిన వారే కనుక రాజులుగా ఘనత పొందిన వారి పట్టాభిషేకంతో ఊరేగిన వారే, బంగారు వజ్ర వైడూర్యాలు విలువగల రాజ్యపాలను కొనసాగించిన వారే, కానీ గుర్రాలపై స్వారీలు చేసి రథాలపై ఊరేగిన వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. వీళ్ళందరూ అట్టి స్థితిని కలిగిన వారే, కానీ మన దేవుడు అయితే ఏ రాజు తగ్గించుకోలేనంతగా దేవుడు మరి తగ్గించుకుని గాడిదను ఎంచుకొని గాడిదపై ఎక్కి ఆయన ఊరేగింపు జరిగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఏంటి అని అంటే తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, హెచ్చించబడ్డవాడు తగ్గించబడను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఆయన తాను గాడిదను మనము అసహించుకుంటూ ఉంటాం. గాడిదను ఎవరు కూడా కట్టేసి మేపరు, దాన్ని ప్రతివారు కూడా అసహించుకుంటారు. అది బరువులు మోయుటకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ యేసయ్య అయితే ఎందుకు పనికిరాని ఆ గాడిదను ఎన్నుకొని ఆయన దాని మీద ఊరేగింపుగా వచ్చి యెరూషలేము ప్రవేశం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా తగ్గించుకొని తాను ఊరేగి ఏ రాజు ధరించలేని ముళ్ళ కిరీటము ప్రభు అయిన యేసుక్రీస్తుకు రాజుగా మరి ఆ ముళ్ళ కిరీటం ధరింపజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఉన్నతమైన వాడు, మహోన్నతుడు, సజీవము కలిగిన వాడు. ఆయనకెంతో సుచరిత్ర ఉంది. ఆయనే ఎవరనంటే నజరేయుడైన యేసుక్రీస్తు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మనము కూడా తగ్గించుకున్న స్వభావము కలిగి తగ్గించుకోవాలని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకు సజీవ సాక్ష్యం ఇక్కడ మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. క్రీస్తు ధరించిన ముళ్ళ కిరీటం ద్వారా ఆయన తలపైన కానీ శరీరం అంతా కొరడాలతో చీల్చబడిన గాయములు పరిశోధించినప్పుడు మేధావులు, పండితులు, చరిత్రకారులు ఏం తెలియజేస్తున్నారంటే 5466 గీతలు, గాయాలు, దెబ్బలు ఉన్నట్లుగా ధృవీకరించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో పరిశోధన ప్రకారం ఒక ముళ్ళు కిరీటం ద్వారా ప్రభు తలలో గుచ్చుకున్న గాయాలు 60 నుంచి 70 ఉన్నట్లుగా అప్పటిలో ఉన్న చరిత్రకారులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన యూదుల రాజు అని చెప్పుకున్నందుకు రాజుగా ఆయనను అవమానపరచడానికి బంగారు కిరీటానికి బదులుగా ముళ్ళ కిరీటం పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అది నాటి నుండి నేటి వరకు కూడా సజీవ సాక్ష్యంగా మనకు నిలబడట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు మన కొరకు కొన్ని కిరీటాలు ధరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 1 జీవ కిరీటము, 2 వాడబారని కిరీటము, 3 నీతి కిరీటము, 4 మహిమ కిరీటము, 5 ఆనంద కిరీటము. ఇవన్నీ కూడా ఆయన కిరీటములో దాగిన సత్యములుగా మనకు సాక్ష్యములు ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడాను మనకు సజీవ సాక్ష్యాలుగా నిలబడుతూ ఉన్నాయి. ఆయనకు పెట్టిన ముండ్ల మకుటం ఇప్పటికి కూడాను సజీవముగా సాక్ష్యమై ఉంటుంది. ఇప్పటికీ ఉంది, రాబోయే తరములకు కూడా అది సాక్ష్యముగా అక్కడ నిలబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడాను దేవుని ఎడల జరిగించిన యథార్థమైన సంఘటనలుగా మనము చూస్తూ ఉన్నాం. దీనిలో నుండి మనం ఒక ఉపమానం కూడా నేర్చుకోవచ్చు. అదేంటి అనంటే, ఒకసారి పిల్లలందరూ కూడా క్రిస్మస్ డ్రామా వేస్తూ ఉన్నారు. నాటక మధ్యలో హేరోదు రాజు తలపై ఉన్న కిరీటం పడిపోయింది. కిరీటం తీసి మరలా పెట్టుకున్నాడు, కానీ అది పదే పదే జారిపోతూనే ఉంది. ఆ పాత్ర పూర్తయ్యేసరికి కిరీటం సరిగా నిలబడలేదు. నాటిక పూర్తయ్యాక అందరూ బాగానే వారి వారి పాత్రలకు న్యాయం చేశారని అందరూ కూడాను మెచ్చుకుంటూ ఉన్నారు. కానీ హేరోదు కిరీటం మాటి మాటికి జారిపోవడం వలన తన పాత్ర తను సరిగ్గా న్యాయం చేయలేకపోయాడని చాలామంది విమర్శించారు. ఎందుకనంటే తన తల మీద నుండి ప్రతిసారి అది జారిపోతూ ఉంది. అది జారిపోతుంటున్నప్పుడు అది పెట్టుకుంటూ ఉంటున్నాడు. ఆ డైలాగులు సరిగ్గా కూడా అక్కడ మరి తనకి ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా చెప్పలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఆ రీతిగా చెప్పలేదని గొనుక్కుంటూ సణుక్కుంటూ ఉన్నారు. ఈ కిరీటమును ఈ రీతిగా మనము చూస్తే దాన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటి అని అంటే, ఈ లోక కిరీటాలన్నీ తాత్కాలికమే. ఎప్పుడు వారి పదవులు ఊడిపోతాయో, ఎప్పుడు వారి తల మీద నుంచి నేల రాలిపోతాయో వారికే తెలియదు. కనుక యేసయ్య తలపై పెట్టిన కిరీటం తలలో గుచ్చుకొని పోయి రక్తం కారుతూ ఉన్నప్పటికీ అధికారాన్ని సూచిస్తూ సాక్ష్యముగా కిరీటముగా ఉన్నది. అది అధికారాన్ని సూచిస్తూ ఉన్నది కనుక మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది కదలకుండా తలలో గుచ్చుకుపోయింది. అదే సజీవ సాక్ష్యంగా మనకు కనబడుతూ ఉంది. ఆ కిరీటం ఉన్నది కనుక దేవుడు నీకు ఇచ్చిన జీవ కిరీటమును అపహరింపకుండా జాగ్రత్త పడుమని అంటున్నాడు. గట్టిగా దాన్ని పట్టుకోమని అంటున్నాడు. విశ్వసిస్తే నీ కోసం పరలోకములో కిరీటము ఉన్నది కనుక అదే నిజమైన సాక్ష్యం అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంతం వరకు నమ్మకంగా ఉంటే నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనమును చూస్తే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.
జయించువాడు రెండవ మరణము వల్ల ఏ హానియు చెందడు. ఇక్కడ ఈ వాక్య భాగంలో చివరగా మనం చూసినట్లయితే, ఇదిగో మీకు శోధన మరి శ్రమలు భయంకరమైనవి వస్తూ ఉంటాయి, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిలో చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. మనము శ్రమలు వస్తున్నాయని వెనకంజ వేయకుండా, నీకు 10 దినములే, కొన్ని దినముల వరకే నీకు శ్రమ కలుగుతుంది, ఆ శ్రమలలో నువ్వు నమ్మకముగా ఉండు, ఆ నమ్మకముగా ఉండినట్లయితే నీకు నేను జీవ కిరీటం ఇస్తానని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. నమ్మకముగా ఉంటే మనము దేవుని యందు మనకు దేవుడు జీవ కిరీటాన్ని దాసి ఉంచాడు కనుక సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వల్ల ఏ హానియు చెందడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే జయించి ఆ జయమందిన దానిలో మనము మరి దేవుడిచ్చిన జీవ కిరీటమును పొందుకుంటామో అప్పుడు మనము మరి క్రింద భాగంలో చూస్తే జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడని చెప్పేసి అని అంటున్నాడు. రెండవ మరణము కలిగినప్పుడు ధైర్యంగా ఆయన సింహాసనం వద్ద మనం ఉంటాం, జీవ కిరీటాన్ని పొందుకుని ఆయన సింహాసనం యొద్ద మరి నిలకడగా మనం అక్కడ నిలబడతాం. రెండవ మరణం అప్పుడు మరి నరకమునకు వెళ్తామేమోనని భయము మనకు అక్కర్లేకుండా దేవుడు నీకు జీవ కిరీటమునిచ్చి ఆయన సింహాసనం ఎదుట నిన్ను నిలబెట్టాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితులు కలిగి ఉంటున్నావు అనేది దేవుడు ఒకసారి నన్ను సరిచేసుకోవటానికి ఈ వాక్య భాగాల ద్వారా మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక జయించిన వానికి మరి రెండవ మరణమును గురించి భయం ఉండదు కనుక మనము జయించేవారిగా ఉండాలని, మరి జీవ కిరీటం మనం పొందుకోవాలని ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా మనందరము కూడా అట్టి కృప కలిగి ఆ జీవ కిరీటం పొందుకోవాలని ఆయన ఆశపడుతూ ఉండగా అట్టి స్థితిని దేవుడు మనకు కలుగు చేయలాగున దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగా. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు, ఇట్టి కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మేము జయించువారిగా ఉండుటకు నాయన మా ఎడల నాయన మా పరుగు కడముట్టించి నీతి కిరీటం కొరకు ఎదురు చూచుటకు నాయన సహాయం చేయండి. అయ్యా, జీవ కిరీటాన్ని మీరు మాకు దయచేసి మీ ఎదుట నిలబెట్టుకోండి ప్రభు అని కొందనాలయ్యా. అయ్యా నాయన శ్రమ దినములలో మేము తాడుకొని ప్రభు నమ్మకముగా నీలో ఉండి నాయన జీవ కిరీటం పొందుకొని రెండవ మరణం నుండి తప్పించబడటానికి కావలసిన కృపను మీరు దయచేయండి అయ్యా. మమ్మలను మా కుటుంబాలను ఆయన ఆ రెండవ మరణం నుండి తప్పించండి ప్రభు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా. మీరు నా తండ్రి, నీ కొందనాలు ప్రభు. ప్రతి విషయంలో మీరు నాయన మార్గదర్శకులుగా ఉండి నడిపించండి అయ్యా. ఎన్నో కుటుంబాల్లో నశించిపోతున్న బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. అటు వారితో మీరు మాట్లాడి ఆ రెండవ మరణము నుండి నాయన విడుదల పొందుటకు నాయన నీ జీవ కిరీటం పొందుకొని నీ ఎదుట నాయన నీ సింహాసనం ఎదుట నిలబట్టకు కావలసిన కృపను మీరు దయచేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.